ఏ నారాయణ వీళ్ళందరూ ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా, ఎంత తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా మనం నమ్ముకునేది కేవలం ప్రజలనే. ఆ ప్రజల అభిమానాలు ఉండేంత వరకు జగన్మోహన్ రెడ్డి దర్గాముల్లో కూడా ఎవరు రాలేరని చెప్పి ఏ నియోజకవర్గానికి పోయినా యువకులను నేను కోరుకునేది ఒకటే, రాజకీయం పైన మీకు అవగాహన ఉండాలా. రైతుల పైన, విద్యార్థుల పైన, మహిళల పైన, ఇరిగేషన్ పైన, అన్ని సబ్జెక్టుల పైన కూడా మీకు నాలెడ్జ్ ఉండాలా. ఏది వాస్తవం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలా. ఆ తర్వాతనే రాజకీయాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము వస్తే మా గీలలు కొడతారు, వేరే వాళ్ళు వస్తే వాళ్ళ గీలలు కొడతారు, కానీ గుద్దేది మాత్రం ఒకరికే గుద్దుతారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలోని ఏ నారాయణపురం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేసిన ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడిన తర్వాత అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన తర్వాత అనంతపురం జిల్లాకు రావడం ఇది మూడోసారి. మన హరీష్ యాదవ్ గారి వల్లనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులున్నారో వాళ్ళందరినీ కలుసుకునేదానికి నాకు అవకాశం దొరకడం నిజంగానే చాలా సంతోషం. మొన్న హిందూపురంలో కానీ, కదిరిలో కానీ, అదే రకంగా ఈ రోజు మదన్ మోహన్ రెడ్డి గారిని కూడా కలుసుకోవడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా జగనన్న బాగుంటే అందరి జీవితాలు బాగుంటాయి, రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వ్యక్తులలో మదన్ మోహన్ రెడ్డి గారు ఒకరు. అటువంటిది 3వ సంవత్సరం ఈ వైఎస్ఆర్ రైతు సంబరాలు అనే ఒక కార్యక్రమం పెట్టి ఎడ్ల ప్రదర్శన పోటీలు పెట్టడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకునే పనులు. ఈ రోజు ఎడ్లను మెయింటైన్ చేయాలన్నా, వాటి ఆహారం కోసమో, వాటిని మెయింటైన్ చేయడం కోసమో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా కూడా ప్రిస్టేజ్ తీసుకొని ఎంతో మంది రైతులు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీంట్లో విజయం సాధిస్తే గానీ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ గ్రామానికి ఒక పెద్ద పేరు, మంచి పేరు అని చెప్పి ప్రిస్టేజియస్ గా ఈ టోర్నమెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించేందుకు మదన్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి పూట అందరూ కూడా గ్రామంలో ఉండే ప్రజలు ఇటువంటి కార్యక్రమం జరపాలా, అందరం కూడా ఇక్కడికి రావాలా, ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. దీనికి కారకులనేందుకు ముందరగా వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను. కేవలం మదన్ మోహన్ రెడ్డి గారే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గ్రామాలలో, ఎన్నో నియోజకవర్గాలలో, ప్రతి జిల్లాలో కూడా రాజకీయ నాయకులు ఆ నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పి ఈ క్రికెట్ టోర్నమెంట్లను, కబడ్డీ టోర్నమెంట్లను ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఇట్లా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కూడా నిర్వహించడం చాలా శుభపరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమగా ఇంతమంది యువకులను కలుసుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు, ఇంత గ్రాండ్ గా మాకు వెల్కమ్ చెప్పినందుకు మరొకసారి మదన్ మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజల ప్రేమ అలాగనే ఉండాలి, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. బైరెడ్డి సిద్ధార్థ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంక్రాంతి శోభ ఈ ఎద్దుల సంబంధించిన రైతు సోదరులు 3 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ అనంతపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఎడ్ల బండ్ల పోటీల్లో తిలగించడానికి చాలా మంది పిల్లలతో ఇక ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రావడంతో మరింత ఈ సంక్రాంతి శోభ 3 రెట్టింపై మా నారాయణపురం గ్రామానికి విచ్చేసినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా అన్నకి. మా తరపున, మా గ్రామం తరపున కూడా అన్నకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్స్ అన్న. జై జగన్.